వారెవ్వా! చూడతరం గాదు, చెప్పవసం గాదు. పువ్వు మీద పువ్వు పేర్చినట్టు సుటూత బంగ్లాల నడుమ ఎంత ముద్దుగున్నదో జూడుండ్రల్లా బతుకమ్మకుంట. 6 నెలల కిందట చెత్త చెదారాలతోటి కబ్జాలతోటి ఎట్లుండే? నిండు శూలాల లెక్క నిండుగా నీళ్లు నింపుకొని దగదగ మెరిసేటి లైట్ల నడుమ ఇప్పుడెట్లున్నది? 2 కండ్లు సరిపోవంటే నమ్ముండ్రి బతుకమ్మకుంటను చూసేటందుకు. బతుకునిచ్చేదే బతుకమ్మ అంటారు కదా. ఆ బతుకమ్మలను నిమజ్జనం చేసే బతుకమ్మ కుంటకే బతుకునిచ్చింది హైడ్రా. ఇగిప్పుడు బతుకమ్మ పండుగయాల బతుకమ్మల నిమజ్జనం కోసం ఎదురుజూత్తాంది బతుకమ్మ కుంట. ఓపెనింగుకు ఇదివరకెప్పుడో పెట్టిండ్రు ముహూర్తం. సీఎం రేవంతాలు సారు చేతుల మీదికెళ్లి ఈ శుక్రారమే షాల్గావతున్నది బతుకమ్మ కుంట. అంటే ఇక ఆనాటి సంధి అక్కాచెల్లన్ల కాల గజ్జల సప్పుడుతోటి బతుకమ్మ ఆటపాటలతోటి ధూమ్ధాం సంబరాలు జరుగుతాయన్నట్టే బతుకమ్మ కుంటకాడ. బతుకమ్మ కుంట ఇట్లా మళ్ళా బతుకుతదని ఎవలన్నా అనుకున్నారా? లే. హైడ్రా పెద్దలు చెప్పినప్పుడు లోకల్ జనాలే నమ్మలే. అసొంటిది షీమాంట తొవ్వుడు షాల్ చేసిండ్రో లేదో గంగమ్మ ఉవ్వెత్తున లేచింది. అప్పుడు సమజైంది బతుకమ్మ కుంట బతుకున్నదన్న ముచ్చట అందరికీ. అటెంకా హైడ్రా పనులు చాలైనాయి. 1962 నుంచి 64 లెక్కల ప్రకారంగా బతుకమ్మ కుంట 14 ఎకరాల 6 గుంటల ఉండనటనొల్లో. బఫర్ జోన్ తోటి కలుపుకుంటే 16 ఎకరాల 13 గుంటల జాగనట మొత్తం. అటోడింత జరగా ఇటోడింత జరగా కబ్జాకోర్లు కండ్లు వడ తాపకింత నాదానైంది. ఇక హైడ్రా ఉట్టుడే ఆలస్యం కంప్లైంట్లు అందుడే ఆలస్యం అన్నట్టు సర్వే చేసి 5 ఎకరాల 15 గుంటలున్నట్టు లెక్కగట్టి 5 నెలలు తిరిగేటాలకు ఇగో ఇట్లా అద్దం లెక్క చేసింది హైడ్రా. 6 నెలలకే కుంట రూపురేఖలు మార్చింది. చిన్న పొరలు ఆడుకునేటందుకు సౌలతులు చేసిండ్రు. పెద్దలు వాకింగ్ చేసేటందుకు బాటలు వర్చిండ్రు. చుట్టూత చెట్లు, చీకట్ల మిలమిల మెరిసేటి లైట్లు, 24 గంటలు బతుకమ్మ కుంటకాడ ఏం జరుగుతుందో తెలిసేటట్టు సీసీ కెమెరాలు, వరద నీరు కుంటల చేరేటట్టు సౌలతులు కూడా చేసిండ్రు. కుంటకే గాదు, హైదరాబాదు పట్నానికే కలొచ్చిందనుకో రాదుండ్రి. ఈకా నుంచి ఏట బతుకమ్మ సంబరాలు బతుకమ్మ కుంటకానే చేస్తాడట సర్కారు. మంచి ముచ్చటే. కాని ఏదో చేసినాం అయిపోయింది అని ఇడిచిపెట్టకుండా మెయింటెనెన్స్ కూడా మంచిగా చేస్తేనే గాని, లేకుంటే మళ్ళా అంతా ఉత్తకతే అయితది అంటాన్రు లోకల్ పబ్లిక్. మరి సర్కారోళ్ళు ఏం చేస్తారో చూడాలిగా.